హలో వ్యూవర్స్, పానీపూరిని ఎవరైనా ఇష్టపడిన వారు అనేది ఉండరు. దీన్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాం. దీనికి పూరీలు మరియు చాట్ రసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ గోధుమ నూకకి 2 టేబుల్ స్పూన్ల వీట్ ఫ్లోర్ని, 1/2 టీ స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ని మరీ కూల్గా కాకుండా కొంచెం గోరువెచ్చని చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక మిక్స్ చేసుకుంటున్నప్పుడు గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోండి. ఒకవేళ మీకు కొంచెం వాటర్ కానీ పడితే కనుక మటుకి యాడ్ చేసుకోండి. మీరు హాట్ వాటర్ బదులు కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే పూరీలు అనేవి సరిగ్గా రావు కనుక హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. మనకి ఈ విధంగా చపాతీ పిండి ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా కలుపుకుని పిండిని ఒక 20 మినిట్స్ సుమారు రెస్ట్ ఇవ్వాలి. దీనికోసము కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక క్లాత్ కవర్ చేసి ఒక 20 మినిట్స్ సుమారు మీరు రెస్ట్ ఇవ్వండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని మొత్తం బాగా మద్దన చేసుకుని పెద్ద సైజు బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. మీరు పూరీలను చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ మీరు పూరీలను కనుక బాగా పలుచగా చేసుకుంటే మనకి పూరీలు అనేవి బాగా పొంగవు. కనుక మీరు కొంచెం దలసరిగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు సరిపోతుంది. తరువాత పూరీలను కట్ చేసుకోవడం కోసము ఏదైనా రౌండ్ మౌల్డ్ ఉన్నా సరే, లేదంటే ఏదైనా ఒక బాటిల్ మూత అయినా సరే, నేను ఇక్కడ నెస్కేఫ్ కాఫీ బాటిల్ మూత తీసుకుని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పూరీలు కొంచెం దలసరిగానే నేను చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటేనే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఇక్కడ మీరు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసము ఫ్రై ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలను వేయాలి. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్కటి మాత్రమే వేస్తున్నాను. మీరు అన్నిటిని కనుక వేసుకుంటే మనకి పూరీలు అనేవి సరిగ్గా రావు. ఈ విధంగా పూరీ వేసిన వెంటనే ఒక స్పూన్ తోటి మీరు జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, పూరీ అనేది బాగా పొంగుతుంది. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ అవుట్ చేసేసుకుని మరొక పూరీని వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పూరీలన్నిటిని ఫ్రై చేసుకుని మనము పక్కన పెట్టుకోవాలి. మరొక విషయం ఏమిటంటే, మీరు పూరీలు కట్ చేస్తున్నప్పుడు బాగా బిగ్ సైజ్ మూతన మట్టికి తీసుకోకండి. జస్ట్ మీడియం సైజు మూతన మట్టికే తీసుకోండి. ఒకవేళ మీరు బిగ్ సైజ్ తీసుకుంటే కనుక మనకి పూరీ అనేది బాగా పెద్దగా వచ్చేసి నోట్లో పెట్టుకుంటున్నప్పుడు కన్వీనియంట్గా ఉండదు. కనుక జస్ట్ మీకు సరిపడు విధంగా తీసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అనేది పెద్దదిగా అనిపిస్తే కనుక మనకి మార్కెట్లో పూరీలు అనేవి అవైలబుల్గా ఉంటాయి, అవి తెచ్చుకున్నా సరిపోతుంది. తర్వాత పానీపూరిలోకి పానీ ప్రిపేర్ చేసుకోవడం కోసము మిక్సీ జార్లోకి 1 కప్ ఆఫ్ పుదీనా, 1 కప్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్, ఒక చిల్లీ, 1 ఇంచ్ ఆఫ్ జింజర్, కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పేస్ట్ అనేది బాగా ఫైన్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత వేరొక బౌల్లోకి మొత్తం తుక్కుని సపరేట్ చేసుకోవడం కోసము ఒక స్ట్రైనర్ యూజ్ చేసి దీన్ని సపరేట్ చేసుకున్నాను. దీంట్లోకి 1 కప్ ఆఫ్ జ్యూస్కి 4 కప్స్ ఆఫ్ వాటరు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మనము పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్. దీనికోసము ఆల్రెడీ నేను బాయిల్ చేసినటువంటి శనగలు అండ్ బఠానీ రెండింటిని కూడా హ్యాండ్ తోటి మ్యాష్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మ్యాషర్ కనుక అవైలబుల్గా ఉంటే మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకోండి. తరువాత వేరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని జస్ట్ ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోకి సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుని జస్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ చనా పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పొటాటో 1 పొటాటో సరిపోతుంది మనకి. ఇక్కడ బాయిల్డ్ పొటాటోని కూడా వేసుకోవాలి. క్యూమిన్ సీడ్స్ పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ చాట్ని స్టవ్ యూజ్ చేయకుండా కూడా
చేసుకోవచ్చు. ఎలాగంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం పానీపూరిని సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ పానీపూరీస్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. జస్ట్ మీరు ఒక హోల్ పెట్టుకుని దీంట్లోకి చాట్ ఫిల్ చేసుకుని తర్వాత పానీలో ముంచుకుని తింటే ఆ మజాయే వేరేగా ఉంటుంది. ఇక్కడ స్వీట్ చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించలేదు. ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను చేసినటువంటి పానీపూరి కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.